నమస్కారం పట్టాభి గారు. నమస్తే వికే గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నా ఇంటెన్షన్ మళ్ళీ చెప్తున్నా, నేను బీజేపీని ఎందుకు తిట్టట్లేదు అని కాదు. కూటమిలో ప్రత్యర్థి పార్టీగా మారినప్పుడు జనసేన టీడీపీని నిన్నటి వరకు ఎడాపెడా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ వచ్చేసరికి అసలు అది కూటమిలో బీజేపీ ఉందనుకోవట్లేదు. ఆయన కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్, కొద్దిగా గొప్ప పవన్ కళ్యాణ్ టార్గెట్, అంతే. ఈ యాంగిలే ఎత్తుకుంటున్నాడు ఆయన. మరి బీజేపీతో ఎట్టబోయేటప్పుడు ఎందుకు వచ్చిన గొడవలే, రేపు ఏదన్నా అయితే మళ్ళీ కాళ్ళ ఏళ్ళబడి కేసులు ఆపుకోవాలని వాళ్ళ విషయంలో కొంచెం సాఫ్ట్ కార్నర్ అనుకుంటున్నా, ఆ యాంగిల్లో ఉన్నారా? అసలు ఎన్నికల తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు అనేది కూడా అర్థం కావట్లా. ఓట్లు వాళ్ళే కదండి. అదేలే వికే గారు, ఒక్క నిమిషం అండి. వికే గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ గురించి కానీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ ఎందుకు మాట్లాడటం లేదు అన్న ప్రశ్నకి, సరే ఒకటి మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు, సరే ఆయన మీద కేసులు ఉన్నాయి, కేసులకు భయపడేదో నోరు మూసుకుని కూర్చున్నాడు, అది ఒక యాంగిల్, అది మనం ఎప్పుడు మాట్లాడేటువంటి ఒక యాంగిల్. రెండవది ఏంటంటే, గత 5 సంవత్సరాల కాలంలో ఈయన చేసినటువంటి ఘనకార్యాలు లాస్ట్ 5 yearsలో చాలా ఉన్నాయి వికే గారు. ఇప్పుడు ఈయన గారు ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడాడు అనుకోండి, అవన్నీ ఇందాక మీరు అన్నారు కదా, మొత్తం ఫిగర్స్ అనేది తీసి వీపు విమానం మాత్రం మోగిస్తారు. ఉదాహరణకి మొన్న అక్టోబర్ 2023 వరకు ఒక లెక్క చూస్తే, సార్ దయచేసి ఒక్క నిమిషం ఉండండి సార్. అక్టోబర్ 2023 వరకు ఒక లెక్క చూస్తే, కాదు మస్తాన్ వలీ గారు ఏదో మాట్లాడుతా ఉంటే నేను ఒక్క నిమిషం ఆగమన్నాను. 71,449 కోట్ల రూపాయలు, 71,449 కోట్ల రూపాయలు మొన్న అక్టోబర్ 2023 వరకే. ఈ మళ్ళీ అక్కడి నుంచి అయినటువంటి ఇంకో 4-5 నెలలు యాడ్ చేస్తే 1,00,000 కోట్లు దాటుతుంది. అది ఏది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు పక్కదారి పట్టించినటువంటి లెక్క ఇది. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇచ్చిందో మొన్న అక్టోబర్ వరకే 71,449 కోట్లు. ఇప్పుడు ఆ లెక్క అడుగుతారు, ఏంట్రా బాబు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, ఆ లెక్క చెప్పంటారు. అదేవిధంగా 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఈ 5 సంవత్సరాల కాలంలో. 1 కాదు 2 కాదు, 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు. ఆ విషయం బయటకు వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో మన్రేగాకి సంబంధించిన దాదాపు 7,879 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి మింగేశాడు. 7,879 crores అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటటువంటి నిధుల్ని మింగేశాడు. ఆ లెక్క అడుగుతారు. అదేవిధంగా మా రాజేంద్ర ప్రసాద్ గారి పోరాటం మీకు తెలుసు, పంచాయతీలకు దక్కాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలు లెక్క అడుగుతారు. అంతేకాకుండా ఇవాళ జగనన్న కాలనీలని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయి ఎవడికి తెలీదు. ఇవాళ ఏ కాలనీకి వెళ్ళినా కూడా అక్కడ ఇళ్ళు కనపట్లేదు, ఫౌండేషన్లు లేచిపోయి స్లాబులు కూలిపోయి నానా బేభత్సంగా ఉంది. అక్కడ డబ్బులేమో కేంద్ర ప్రభుత్వానికి 1,80,000 రూపాయలు, పైనేమో మీరేదో అప్పులు తెచ్చుకోండి అన్నాడు. ఈయన గారి జేబులోంచి ఒక్క పైసా దీలా, ప్రచారం మాత్రం ఫుల్ అడ్వర్టైజ్మెంట్. కాబట్టి ఆ లెక్కలు అడుగుతారు. అదేవిధంగా ప్రతి నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల రేషన్ కార్డులు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 89,24,640 రేషన్ కార్డులు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంటే వాటిని కాకినాడ పోర్టు నుంచి ఇతర పోర్టుల నుంచి విదేశాలకి దోలేస్తా ఉన్నారు. ఆ బియ్యం కుంభకోణం ఏంటో మీకు తెలుసు కదండి. ఆ లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 75% మేము పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 2-3% కూడా పూర్తి చేయకుండా దానికి సంబంధించినటువంటి నిధులు ఎంత పక్కదారి పట్టాయో ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్తా ఉందో, ఇవాళ గజేంద్ర సింగ్ షెకావత్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన కూడా గతంలో చెప్పారు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు షెకావత్ గారు ఇక్కడే ఉతికి ఆరేస్తాడు. ఆయన వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు ఆయన అందుబాటులో. అదేవిధంగా
రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కట్టడానికి 53 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదురా సన్నాసి అని అడుగుతారు. 53 ఎకరాలు నీ దగ్గర లేవంటారా సన్నాసి అని అడుగుతారు జగన్ రెడ్డిని. దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా రైతు భరోసా నువ్వేంట్రా ఇచ్చేది సగం